వెల్కమ్ టు మూవీ మిక్చర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీకెండ్లో ఓటీటీలోకి వచ్చిన సిస్టమ్ మూవీ అమెజాన్ ప్రైమ్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. సో ఇది మూవీ ఎలా ఉంది ఏంటంటే ఒకసారి మనం చూద్దాం. ఈ మూవీలో మెయిన్ లీడ్గా సోనాక్షి సిన్హా, జ్యోతిక, అశుతోష్ కోవర్కర్ మెయిన్ లీడ్గా యాక్ట్ చేశారు. అయితే సినిమా ఏంటి, స్టోరీ ఏంటి అనేది మనం ఒకసారి పాయింట్లోకి వెళ్తే, ఒక పవర్ ఒక జస్టిస్ని ఏ విధంగా కిల్ చేస్తుంది అనే పాయింట్ మీద ఈ స్టోరీ అయితే డైరెక్టర్ అశ్విని అయ్యర్ రాసుకున్నారు. డైరెక్టర్ కూడా ఈ పాయింట్ మీద స్టోరీ మొత్తం నడుస్తూ ఉంటుంది. అది ఒక సీరియస్ కోర్టు డ్రామాగా నడుస్తూ ఉంటుంది. అయితే ఇందులో మెయిన్గా మనం పర్ఫార్మెన్స్ వైజ్ అయితే సోనాక్షి సిన్హా యాక్టింగ్ అయితే చాలా బాగుంది. జ్యోతిక గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఇక్కడ సోనాక్షి సిన్హా లాయర్గా చేస్తే, ఆమె ఫాదర్గా అశుతోష్ గోవర్కర్, అలాగే యాజ్ వెల్ యాజ్ సీనియర్ లాయర్గా కూడా సోనాక్షి సిన్హాకి ఎగ్నెస్ట్గా కూడా ఈ సినిమాలో ఆయన కోర్ట్ రూమ్ డ్రామా కాబట్టి సోనాక్షి సిన్హా గారికి ఎగ్నెస్ట్గా ఉంటారు. సో అయితే ఇక్కడ జ్యోతిక ఈ స్టోరీలో వచ్చే ట్విస్ట్లు అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఓవరాల్గా సినిమా ఒక కోర్టు వాతావరణం ఎలా ఉంటుంది, ఒక కోర్టులో జరిగే సీన్స్ ఎలా ఉంటాయి, కోర్టుకి ఏ విధమైన నెసెసిటీస్ ఉంటాయి అనేవి ఈ సినిమాలో చాలా బాగా చూపించారు. ఓవరాల్గా చాలా ఈ 2 అవర్స్ ఈ రన్ టైంలో పర్వాలేదు అనిపించే విధంగానే డైరెక్టర్ ఈ సినిమాని అయితే డీల్ చేశారు. సినిమాటోగ్రఫీ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోరు ఈ స్టోరీని కొంచెం సీరియస్నెస్గా ఉంచడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేశాయి. సో ఓవరాల్గా ఈ జ్యోతికలతో కొన్ని సీన్స్ అయితే డైరెక్టర్ చేయించారు. అవి కొంచెం బోల్డ్గా అనిపించాయి, కానీ అంత ఓవర్ ద టాప్ అయితే జస్టిస్కి ఏం కావాలి, ఏం సబ్మిట్ చేయాలి అనే విషయాలతోనే, అలాగే ఒక లాయర్ సిన్సియర్గా ఉంటే ఏం జరుగుతుంది అనే విషయాన్ని కూడా ఇక్కడ డైరెక్టర్ చాలా క్లుప్తంగా అయితే చెప్పడం అయితే జరిగింది. ఓవరాల్గా సినిమా ఓటీటీలో చూడొచ్చు. బెటర్ పర్ఫార్మెన్స్తో అందరూ స్టోరీ పరంగా ఆకట్టుకున్నారు. మై హానెస్ట్ రివ్యూ అబౌట్ ద సిస్టమ్ మూవీ, సో మై రేటింగ్ ఈజ్ 3 out of 5. సో వాచ్ ఇట్ ఇన్ అమెజాన్ ప్రైమ్.